నమ్మకానికి మారుపేరుగా వినియోగదారుల శ్రేయోభిలాషిగా ప్రజలతో మమేకమైన మార్గదర్శి చిట్ ఫండ్స్ మరో అడుగు ముందుకేసింది. బెంగళూరులోని కెంగేరి ప్రాంతంలో 119వ శాఖను ఏర్పాటు చేసింది. నూతన బ్రాంచ్ను మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పూజల్లో పాల్గొన్నారు. బ్రాంచ్ సిబ్బందికి, సంస్థలో భాగస్వాములైన చందాదారులకు శుభాకాంక్షలు చెప్పారు. కర్ణాటకలో మార్గదర్శి సంస్థ కార్యకలాపాలను మరింత విస్తరిస్తామని ఎండీ శైలజా కిరణ్ తెలిపారు. విలువలు, విశ్వసనీయత కలిగిన మార్గదర్శిలో చందాదారులుగా చేరడం జీవితంలో గొప్ప మలుపుగా పలువురు మదుపుదారులు చెప్పారు. Margdarshi Chits Karnataka Private Limited was started in the year 2000. So it is completed 24 years now. And today at Kengeri, which is about 40 kilometers from Bangalore city, almost now part of the city, this is the 25th branch we are starting in Karnataka. And next month again we have couple of more branches in Karnataka. It's Margdarshi Chit Funds is a fast growing company in the state of Karnataka. So we also have tremendous potential here to offer our services to the people of Karnataka state across various categories are members in Margdarshi. Margdarshi will always strive to give best of its service to people to ensure that timely payment is made to the most needy people. We ensure that we select subscribers who are disciplined, who are financially sound, so that their payments are regular, and thereby our payments to them are also very, very regular. In Margdarshi you can invest and be rest assured that your investment is 100% safeguarded and it will come to you bank to bank so smoothly without any hurdles. It's always, the fund is always waiting for it to be going to the subscriber's account based on the Chit Fund Act and rules and regulations. ಎಲ್ಲರೂ ಅವ್ರ ಜೊತೆ ಫೋಟೋ ತೆಗೆಸ್ಕೊಂಡಿರೋದು ಇಟ್ಕೊಂಡಿರ್ತಾರೆ. ನಾವು ಆ ಥರದ್ದು ಯಾವುದೂ ಇಟ್ಕೊಂಡಿಲ್ಲ. ಪ್ಯೂರ್ಲಿ ರಾಮೋಜಿರಾವ್ ಅವ್ರದ್ದು ಮಾತ್ರ ಫೋಟೋ ಇಟ್ಕೊಂಡಿದ್ವಿ. ಯಾಕೆಂದರೆ ನಮ್ಮ ಜೀವನದ ಇವತ್ತಿನ ದಿನ ಏನೇ ಬೇಕು ಬೇಡಗಳು ಸಿಕ್ಕಿದೆ ಅದೆಲ್ಲ ರಾಮೋಜಿಯವರ ಬ್ಲೆಸ್ಸಿಂಗ್ಸಿಂದ. యాక్చువల్గా 2000లో మార్గదర్శిలో 50,000 చిట్టు వేసుకొని బెంగళూరులో ఒక రూమ్ తీసుకున్నా. రూమ్కి అడ్వాన్స్ ఇవ్వడానికి డబ్బు లేదు మన దగ్గర. బిగినింగ్ బెంగళూరుకి వచ్చిన చిన్న చిన్న వర్కులు చేసి బెంగళూరులో స్టెప్ ఇన్ అయినాను. రూమ్కి అడ్వాన్స్ ఇవ్వాలంటే డబ్బు లేదు మన దగ్గర. ఈ మార్గదర్శి బ్రాంచ్లో, గాంధీనగర్ బ్రాంచ్లో ఒక చిట్టి వేసుకొని 50,000 ఒక రూమ్ తీసుకున్నా. రూమ్ అడ్వాన్స్ ఇచ్చి రూమ్కి కావాల్సిన ఐటమ్స్ అంతా కొనుక్కొని అక్కడి నుంచి స్టార్ట్ అయింది నా కెరీర్. ఈరోజు నేను మార్గదర్శిలో దగ్గర 1.5 crore 2 crores చిట్టు ఎవ్రీ మంత్ పే చేస్తున్నాను. ఎవ్రీ మంత్కి పే చేస్తున్నాను. స్టెప్ బై స్టెప్ నాకు నిలబడడానికి మెయిన్ కారణం మార్గదర్శినే. మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీలో నా కూతురు పెళ్లి టైంలో వేరే బ్యాంకుకి అంతా లోన్ పోవాలనుకోటి బ్యాంకులో అంతా 3 months 4 months అవుతుంది అన్నారు. బట్ నాకు ఇక్కడ తొందరగా లోన్ సిక్కింది. ఆ అమౌంట్లో మా కూతురు పెళ్ళి అంతా చేసినాము. మార్గదర్శి పైన నాకు చాలా నమ్మకం ఉంది. మంచి ఇదే తరనే బాగా చేసుకొని అంత బ్రాంచెస్ అంతా ఓపెన్ చేస్తూ ఉండే అనేసి నేను ఇష్టపడతాను. మేము ఇక్కడ 15 ఏళ్ళ నుంచి దీంట్లో చేస్తున్నాం. రామోజీరావు సార్ అంటే ఒక అభిమానం, స్టాల్ వర్ట్, ఒక అచీవ్మెంట్ అంటే ఎట్లుంటుంది అని చూపించినారు. ప్లస్ మార్గదర్శి ఒక బ్రాండ్ వచ్చి వెరీ ట్రస్ట్ వర్తీ సార్. మేమంతా యాక్చువల్లీ పొద్దు ఇంత డెవలప్ అయినామంటే ఓన్లీ బికాస్ ఆఫ్ మార్గదర్శి. వీఆర్ లాయల్ టు ద కంపెనీ అండ్ కంపెనీ ఈజ్ లాయల్ టు అస్. అంటే మేము అరౌండ్ 10-15 చిట్స్ వేసి ఉంటాము. ఫ్రమ్ 2009 ఐఎమ్ బీన్ అసోసియేటెడ్ అండ్ మై ఫ్రెండ్స్ అరౌండ్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఇంట్రడ్యూస్ చేసినాము. ఇవాళ మేమంతా బాగున్నాం, మార్గదర్శి బాగుండాలన్న దీనికే ఉండేది. రామోజీ సార్ లేని లోటు మాకు తెలుస్తూ ఉంది. అయితే కూడా మేడం అంతా బాగా చేస్తారు. శైలజ మేడం షీస్ టేకింగ్ కేర్ ఆఫ్ వెరీ వెల్. వేరే మిగిలిన కిరణ్ సారు, వాళ్ళ బ్రదర్స్, వాళ్ళు అదని అంతా బాగా చేస్తూ ఉంటారు. కంపెనీ ఇంకా బాగా కావాలా, 500 to 1000 కావాలి, గ్రో కావాలని మా కోరిక. ఆల్ ది బెస్ట్.